క్రికెటర్ల లైంగిక జీవితంపై కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో సెక్స్పై ఎలాంటి నిషేధం లేదని, ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవటంలో అభిషేక్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. అసిస్టెంట్ కోచ్గా దేశీయ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేలా వారికి గైడెన్స్ ఇచ్చాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నాయర్ను హోస్ట్ క్రికెట్లో సెక్స్ అనే అంశంపై ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో కాస్త ఆశ్చర్యానికి లోనైన అభిషేక్ శర్మ అనంతరం నిజాయితీగా సమాధానం చెప్పాడు. మీరు సానుకూల దృక్పథంతో అడుగుతున్నారా లేక ప్రతికూల వైఖరితో ప్రశ్నిస్తున్నారా? మీరు చాలా ఓపెన్ ఎండ్ ప్రశ్న అడిగారు. సెక్స్ లేకుండా ఏ మానవుడు మనుగడ సాగిస్తాడు? క్రికెట్లో సెక్స్ మంచిదా చెడ్డదా అనేదేనా మీ ప్రశ్న? అసలు మీ ప్రశ్న ఉద్దేశమేంటి? సెక్స్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి మామూలు విషయమే. అయితే ఆటగాళ్ల మనస్తత్వంపై అది ఆధారపడి ఉంటుంది. సెక్స్ విషయంలో ఆటగాళ్లు విభిన్నంగా ఆలోచిస్తారు. కొంతమంది మ్యాచ్ ముందు చేసుకుంటే మరికొందరు తర్వాత చేసుకుంటారు. మరికొందరు అస్సలు చేసుకోరు. మ్యాచ్లు పూర్తయ్యే వరకు దూరంగా ఉంటారు. సెక్స్ చేయకపోతే వారి శక్తి పెరగటంతో పాటు ఆటపై ఫోకస్ పెరుగుతుందని నమ్ముతారు. మరికొందరు మాత్రం సెక్స్ చేస్తే రిలీఫ్ లభిస్తుందని భావిస్తారు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం అని అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చాడు.